అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చర్చించుకోబోయే సమస్య, ఈ మధ్య కాలంలో ఈ వర్ష ఋతువులో విపరీతమైన వర్షాల మూలంగా మన శరీరాల్లో వివిధమైన వైరస్‌లు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇమ్యూనిటీ లెవెల్స్‌ని ఎలా పెంచుకోవాలి అన్న దాని గురించి చర్చించుకుందాం. ఒక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా గనుక మనం ఒక 12 నెలల కాలాన్ని ఋతువులుగా గనుక విభజిస్తే షడ్ఋతువులు 6 ఋతువులు అనేది ఏర్పడతాయి. ఒక ఋతువు అనేది 2 నెలల కాలం. సో, మనం ఇప్పుడు వర్ష ఋతువులో ఉన్నాం. మనం గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి ఎంటర్ అయ్యాం. ఈ ఋతువు మార్పు ఒక గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి వచ్చే ఆ సంధి కాలం ఏదైతే ఉన్నదో అది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే బాడీ గ్రీష్మ ఋతువు యొక్క ఆ చేంజెస్‌లోనే ఇంకా ఇమిడి ఉంటుంది. ఆ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి మన బాడీని మనం చేంజ్ చేసుకోవాలి. వర్ష ఋతువు యొక్క చేంజెస్‌కి మనం అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే, మనం కూడా కొన్ని రకమైన చేంజెస్ మన లైఫ్ స్టైల్‌లో తెచ్చుకోవాలి. సో, గతించిన ఋతువు అంటే గ్రీష్మ ఋతువు యొక్క లాస్ట్ 1 వీక్, వచ్చే ఋతువు అంటే వచ్చిన వర్ష ఋతువు యొక్క ఫస్ట్ 1 వీక్‌ని కలిపి 15 రోజుల్ని ఋతు సంధి అంటాం. అంటే గతించిన ఋతువు, రాబోయే ఋతువు యొక్క లాస్ట్ ఆ 15 డేస్ సంధి ఏదైతే ఉందో దాన్ని ఋతు సంధి అంటాం. అండ్ ఆ ఋతు సంధి టైమ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఋతుస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, హేమంతం నుంచి శిశిరంలోకి వచ్చేటప్పుడు శరీరంలో చాలా రకాల మార్పులొస్తాయి. అలాగే శిశిరం నుంచి గ్రీష్మంలోకి వచ్చేటప్పుడు కూడా చాలా రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క చేంజ్‌కి మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. వర్ష ఋతువులో కూడా నేను గ్రీష్మ ఋతువు పద్ధతినే పాటిస్తాను, చల్లటి నీళ్లు తాగుతాను, ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుతాను, ఐస్ క్రీమ్ తింటాను అంటే రకరకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సో, ఇలా కాకుండా ఋతువుని అనుసరించి గనుక మనం మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. సో, ఇప్పుడు మనకి విపరీతమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. సో, ఈ టైంలో ఏంటి అనంటే చాలా శాతం మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ బాగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. అలాగే పిల్లలు గానీ బయట ఫుడ్ తినాలి అని అంటారు. కానీ బయట చేసే ప్రిపరేషన్స్‌లో కంటామినేషన్ ఏమైనా ఉన్నా కూడా టైఫాయిడ్, డయేరియా ఇలాంటి సమస్యలు అంటే ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఏవైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉంటాయో అవి చాలా తొందరగా వస్తాయన్నమాట. ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వర్ష ఋతువులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయట ఆహారం తీసుకోవడం అనేది మాక్సిమమ్‌గా తగ్గించుకోవాలి. అండ్ ఆహారం ఎటువంటిది తింటున్నామా అనేది కూడా గమనించుకోండి. ఎక్కువగా ఎందుకంటే ఈ వర్ష ఋతువులో జఠరాగ్ని మాంద్యత ఉంటుంది. ఎందుకంటే గ్రీష్మంలో కూడా జఠరాగ్ని బాగా తగ్గి ఉంటుంది. అదే విధంగా వర్ష ఋతువులో కూడా ప్రాకృత ఋతువు అని కూడా అంటారు వర్ష ఋతువుని. సో, ఈ ఋతువులో కూడా జఠరాగ్ని అంత ప్రజ్వలించి ఉండదు. జఠరాగ్ని మాంద్యత అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం హెవీ డైట్స్ చల్లగా ఉన్నాం కదా! బాగా చల్లగా ఉంది బిర్యానీ తిందాము, లేదంటే పకోడీలు తిందాము, లేదంటే ఏదన్నా హెవీ ఫుడ్ తీసుకుందాము, నాన్ వెజ్ తీసుకుందాము అన్నప్పుడు మన జఠరాగ్ని దాన్ని పచించే శక్తి ఉండదు. సో, అలాంటప్పుడు ఏమవుతుంది డయేరియా, మోషన్స్, బంక విరేచనాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, అందుకని ఎప్పుడైనా సరే వర్ష ఋతువులో కూడా చాలా లైటర్ డైట్ తీసుకోవాలి. చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మంచినీళ్ళని కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలి. ఆర్ బాటిల్డ్ వాటర్. బయటికి వెళ్ళేటప్పుడు డెఫినిట్‌గా వాటర్‌ని క్యారీ చేయాలి. ఇంట్లో ఉంటే కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ వర్ష ఋతువులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే విధంగా చిన్న పిల్లల్ని గనక మనం చూస్తే ఈ వర్ష ఋతువులో ఎక్కువగా జలుబులు, దగ్గులు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. స్కూల్‌కెళ్ళంగానే పక్కన ఎవరైనా పిల్లాడికో, పిల్లకో జలుబు ఉంటుంది. డెఫినెట్‌లీ ఆ జలుబు మన పిల్లలు కూడా మనకి ఇంట్లో క్యారీ చేస్తారు. సో, ఇలా కోల్డ్ అండ్ కాఫ్‌ని అట్రాక్ట్ చేయకుండా ఇమ్యూనిటీ లెవెల్స్‌ని పెంచుకోవాలి అంటే గనక ప్రతిరోజు ఈ 2 నెలల కాలంలోనూ అల్లం రసం ఒక అర చెంచా, ఒక చెంచా తేనె ప్రతిరోజు ఉదయాన చిన్న పిల్లలు బ్రష్ చేసుకోంగానే ఈ మిశ్రమాన్ని గనక తాగితే తప్పకుండా వాళ్ళకి కఫం అనేది ఫార్మ్ కాదు. లంగ్స్‌లో కఫం ఏర్పడడం, దగ్గు రావడం ఇలాంటివనేది రాదనమాట. అలాగే అన్నం మొదటి ముద్దలో అర చెంచా సొంఠి పొడి, ఒక చెంచా నెయ్యి. ఈ 2 కలిపి తీసుకున్నా కూడా లంగ్స్‌లో కఫం ఫార్మ్ కానీయకుండా జఠరాగ్ని అనేది బాగా ఉంటుంది. తినే ఆహారాన్ని పచిస్తుంది. సో, ఈ బంక విరేచనాలు ఇవన్నీ రాకుండా ఉంటాయి.
అట్ ద సేమ్ టైమ్ కొంతమందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత, జ్వరం వచ్చిన తర్వాత దగ్గు కంట్రోల్‌కి రాదు. జ్వరం తగ్గిపోయిందండి, దగ్గు మాత్రం తగ్గట్లేదు, బాగా ఫ్లెమ్ వస్తోంది అంటారు. సో, ఆ కండిషన్‌లో ఏంటి అనంటే ప్రతిరోజు కూడా అల్లం రసం, తేనెతో పాటు ఒక 5, 6 తులసాకులు బాగా నలిపేసి ఆర్ ఒక 50 ఎంఎల్ వాటర్‌లో వేసి బాగా బాయిల్ చేసి, ఆ వాటర్‌ని కూడా ప్రతిరోజు తాగుతూ ఉంటే కఫంతో కూడిన దగ్గు ఏదైతే ఉందో కంట్రోల్‌కొచ్చేస్తుంది. ఇంకొక చిన్న చిట్కా ఏంటి అనంటే, ఈ తులసాకుల్లోనే ఒక 2 మిరియాలు కూడా వేసి బాయిల్ చేయండి. ఇంకా బెటర్‌గా వర్క్ చేస్తుంది. ఆ కఫం స్థాయి తగ్గిపోయిన తర్వాత పొడి దగ్గనేది వస్తుంది కొంతమందికి. కొంతమందికి పూర్తిగా దగ్గు కంట్రోల్‌కొస్తుంది. కానీ పొడి దగ్గు వచ్చిన తర్వాత కొంతమంది వాత ప్రకృతి పర్సన్స్‌లో ఈ పొడి దగ్గనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో, వారికి చిన్న చిట్కా ఏంటి అనంటే అతి మధురం ఆర్ యష్టి మధు అంటారు సంస్కృతంలో. మనం తెలుగులో అతి మధురం అని చెప్తాం. అది పచారీ కొట్లలో చాలా ఈజీగా దొరుకుతుంది ఆ పౌడరు. కొంత స్టిక్స్ లాగా కూడా అమ్ముతారు. సో, అతి మధురంని ఒక చెంచా అతి మధురంని తేనెలో కలిపి గనుక మనం చప్పరిస్తే ఆ పొడి దగ్గు కంట్రోల్‌కొచ్చేస్తుంది. కొంతమందికి దగ్గి దగ్గి గొంతు నొప్పి కూడా వస్తుంది. బాగా గొంతంతా పొడిబారిపోయిందండి, రాసుకుపోయినట్టుగా అయిపోయింది అంటారు. అలాంటి వారిలో కూడా అతి మధురం ప్లస్ ఉసిరిక పొడి కలిపి తేనెతో కలిపి నాకితే గనక తప్పకుండా ఆ గొంతు నొప్పి కంట్రోల్‌కొస్తుంది. సో, ఈ రకరకాల సమస్యలతో వర్ష ఋతువులో గనుక ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో, ఇటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడొచ్చు. అదే విధంగా ఇంకొక చిన్న చిట్కా ఏంటి అనంటే, ఈ వర్ష ఋతువు 2 నెలలు కూడా కరక్కాయ అనేది చాలా మందికి తెలుసు. చాలా మంది పేరెంట్స్‌కి కరక్కాయ అనేది తెలుసు. ఒక చిన్న కరక్కాయ బెరడు ఒక 1 ఇంచ్ కనుక ఉన్న కరక్కాయ బెరడుని పొడిగొట్టి, కొద్దిగా సైంధవ లవణం కలుపుకొని గనక మనం ప్రతిరోజు తీసుకుంటే ఈ 2 నెలల పాటు కఫంతో కూడిన దగ్గులు గానీ, జలుబు గానీ ఇవి ఫార్మ్ కాదు. లంగ్స్ క్లియర్‌గా ఉంటాయి. అండ్ అదే విధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతాయి. బికాజ్ హరితకి ఆర్ ఏదైతే కరక్కాయ ఉందో అది రసాయనం. అంటే శరీరాన్ని రీజువినేట్ చేస్తుందనమాట. సో, ఆ రసాయనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇమ్యూనిటీ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అయ్యి, ఈ అపార్చునిటిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. కోల్డ్ అండ్ కాఫ్ వీటి నుంచి దూరంగా ఉంచుతుంది.